జాగ్రత్త అన్నయ్య. కాపురాన్ని బాగు చేసుకోకపోయి పాడు చేసుకుంటానేమో అని భయంగా ఉంది. త్రిమూర్తులు లాంటి ముగ్గురు అన్నయ్యలు ఉండగా నీకు భయం ఎందుకమ్మా? నీ కాపురం తప్పకుండా నిలబెడతాం. మేము ఉన్నది అందుకేగా. హలో రాజా, ఇప్పుడు ఎవరో ఫోన్ చేసి నువ్వు రాజా ట్రూప్ లో పాడావంటే చంపేస్తానని బెదిరించాడు. నాకు చాలా భయంగా ఉంది రాజా. ఇక్కడ నాకు తోడు ఎవరు లేరు. నువ్వు త్వరగా రావాలి. నువ్వేం భయపడకు సార్, నేను ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తున్నాను. నువ్వేం భయపడకు సార్, ధైర్యంగా ఉండు. అది కాదు రాజా, నేనున్నాను కదా, నాకంత అర్థమైంది. వెళ్ళి పడుకో. ఎవరు నువ్వు? కిరాయి రౌడీ. కిరాయి రౌడీరా? ఎవరు పంపాను నిన్ను? నీ భార్య లక్ష్మి. అక్కడికి చేస్తాను. లక్ష్మి, లక్ష్మి! ఏమిటండి? ఉషాన్ని చంపించడానికి నువ్వు ఇతన్ని పంపామంటున్నాడు, నిజమేనా? నేనా? నా ప్రశ్నకి జవాబు కావాలి. ఇతను చెప్పేది నిజమా కాదా? ఇతను ఎవరో నాకు తెలియదండి, ఇప్పుడే చూస్తున్నాను. అదేమిటో అంత పచ్చబద్ధం ఆడుతున్నావు? గొప్ప ఇల్లాలివే. ఆ అమ్మను చంపమని నన్ను పంపించలేదు. నన్ను మర్చిపోయావు సరే, ఆమెను చంపడానికి నువ్వు నాకు ఇచ్చిన నెక్లెస్ కూడా మర్చిపోయావా? చెప్పమ్మా. ఉషను చంపడానికి ఇవిడిచ్చిన గుర్తు ఇదే. మీదా కాదా? సరే, నువ్వు వెళ్ళచ్చు. చూడమ్మా, మీ మొగుడు పిల్లల గొడవల మధ్య ఎప్పుడూ మాలాంటి బక్కవాడిని ఇరికించొద్దు. మహా తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. ఇప్పుడేం చెబుతావు? ఏమండి, జరిగింది జరిగినట్లు చెప్తాను. ఉషని ఊరి నుంచి పంపించేస్తానని మాటిస్తే ఆ నెక్లెస్ వీళ్ళకి ఇచ్చానండి. మాకిచ్చావా? విన్నావా రాజా? ఏమ్మా, ఉషని ఊరి నుంచి పంపిస్తామని మేమన్నావా నీతో? చూడమ్మా, మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఎందుకు మేమంటే ఇష్టం లేదు నీకు? ఉషని రాజా తోబొట్టులో చూసుకుంటున్నాడు, వాళ్ళని అనుమానించడం తప్పమ్మా అన్నాం. అందుకని మా మీద అభాండం వేస్తావా? ఇది నీకు న్యాయం కాదు తల్లి. సిస్టర్, మా మీద కోపం ఉంటే తిట్టు కొట్టు, అంతేగాని రాజాకు మాకు విరోధం తేవాలని మాత్రం ప్రయత్నించకమ్మా. అన్నయ్య, ఏమండి, ఇదంతా చేసింది వీళ్ళేనండి. ఇప్పుడు ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు నమ్మకండి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు బాగా తెలుసు. నిన్నగాక మొన్న వచ్చిందని వీళ్ళు ఏడతప్పుడు నాతో ఉంటున్న వాళ్ళు. వీళ్ళు ఎటువంటి వాడో నాకు బాగా తెలుసు. ఇన్నాళ్ళు నీతో కాపురం చేశాను, నిన్నే అర్థం చేసుకోలేకపోయాను. ఏమండి, నీలో ఇంత విషయం ఉంటుందని, నువ్వు ఇంత నికృష్టురాలవని, నీ అమాయకత్వానికి ఇంత రాక్షసత్వం ఉంటుందని గ్రహించలేకపోయాను. ఈ రోజు నిర్దాక్షిణ్యంగా ఒక అమాయకురాన్ని నువ్వు చంపించడానికి ప్రయత్నించావంటే రేపు నువ్వు నాకు హాని తలపెట్టమని నమ్మకం ఏమిటి?